కర్నూలు జిల్లా ఆదోనిలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై జగన్ ప్రభుత్వంపై ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మండిపడ్డారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకొరకు ఆదోని పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దేవదేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. దీంట్లో నిజాలు తెలిసినప్పటికీ కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాని, అప్పుడు ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు గాని, సభ్యులుగా ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు గాని, సభ్యులుగా ఉన్న కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి యాగాలు చేస్తా ఉన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పశ్చాత్తాపడుతూ ప్రజల ముందు పెట్టడం, జరిగిన అపచారానికి మనం ప్రాయశ్చిత్తపడడం, దీని ద్వారా ప్రజల మనోభావాలని, గాయపడిన మనోభావాలని స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేస్తాం. దేవదేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. దీంట్లో నిజాలు తెలిసినప్పటికీ కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాని, అప్పుడు ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు గాని, సభ్యులుగా ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు గాని, సభ్యులుగా ఉన్న కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి యాగాలు చేస్తా ఉన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పశ్చాత్తాపడుతూ ప్రజల ముందు పెట్టడం, జరిగిన అపచారానికి మనం ప్రాయశ్చిత్తపడడం, దీని ద్వారా ప్రజల మనోభావాలని, గాయపడిన మనోభావాలని స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేస్తాం.